ఐబొమ్మ బప్పం టీవీ లాంటి పైరసీ వెబ్సైట్స్ బ్యాన్ అయ్యాయి. మరి ఐబొమ్మకు బాబు లాంటి పైరసీ సైట్స్ పరిస్థితి ఏంటి? ఇమ్మడి రవి చేసింది తప్పే, మరి ప్రొడ్యూసర్ చేసే తప్పులను ఆపేదెవరు? అందరికీ ఒకే న్యాయం అంటే మరి సామాన్యులకు న్యాయం ఎక్కడ అంటూ కామెంట్స్. ఇంతకీ ఈ కామెంట్స్ ఎవరి గురించి? వెళ్ళు. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. చావుకు భయపడిన వాడు దేనికి భయపడంటూ 3 నెలల క్రితం పోలీసులకు సవాల్ విసిరిన ఐబొమ్మ అడ్మిన్ ఇమ్మడి రవి అలియాస్ ప్రహ్లాద్ కుమార్ జైలు పాలయ్యాడు. గత కొన్నేళ్లుగా బయట ప్రపంచానికి తన ఐడెంటిటీ తెలియకుండా బ్రతికినటువంటి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పైరసీ సినిమాలు, వెబ్ సిరీస్లకు వేదికైనటువంటి ఐబొమ్మ అండ్ బప్పం టీవీతో పాటుగా దాని అనుబంధంగా ఉన్న 65 వెబ్సైట్లను అంటే 65 వెబ్సైట్లను పోలీసులు బ్లాక్ చేసినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. అయితే పైరసీ సినిమాలను అప్లోడ్ చేసే మరికొన్ని వెబ్సైట్లు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అయిందంటే కొన్ని గంటల్లోనే దాన్ని పైరసీ చేయడానికి కొన్ని వెబ్సైట్లు రెడీగా ఉంటాయి. ఇమ్మడి రవి అరెస్ట్ అయిన తర్వాత ఐబొమ్మ ఇండియాలో తమ సేవలను శాశ్వతంగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. అందుకు చింతిస్తున్నామని కూడా క్షమాపణలు చెబుతున్నామని వెబ్సైట్లో ఓ అనౌన్స్మెంట్ ఇచ్చారు. దీంతో దర్శక నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఇంటర్నెట్లో దానికి మించిన పైరసీ సైట్లు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ వచ్చినటువంటి కొత్త సినిమాని వచ్చినట్టే పైరసీ చేసి అప్లోడ్ చేస్తున్నాయి. థియేటర్లో రికార్డ్ చేసిన ప్రింట్ కాకుండా HD క్వాలిటీ తోటి మంచి సౌండ్తో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులు వీటిని కూడా అడ్డుకట్ట వేయాలని ఫిల్మ్ మేకర్స్ కోరుకుంటున్నారు. పైరసీ సైట్స్ అనగానే అందరికీ ముందుగా మూవీ రూల్స్ గుర్తొస్తుంది. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు అన్ని భాషల సినిమాలు ఈ వెబ్సైట్లో ఉంటాయి. మూవీ స్వాప్స్, HD మూవీస్ అండ్ మూవీస్ అడ్డా, మూవీస్ వుడ్ ఇలా లెక్కలేనని పైరసీ సైట్లు కూడా ఉన్నాయి. సినిమా రిలీజ్ అయిన వెంటనే హై క్వాలిటీ ప్రింట్ ని అప్లోడ్ చేస్తూ జనాలకు థియేటర్లను దూరం చేస్తున్నాయి. OTT ట్రెండ్ మొదలైన తర్వాత ఆడియన్స్ థియేటర్లకు రావడమే గగనమవుతుంటే ఎప్పటికప్పుడు కొత్త సినిమాలను ఫ్రీగా స్ట్రీమింగ్ చేస్తుండడంతో థియేటర్ వ్యవస్థ ప్రమాదంలో పడుతుంది. దీంతో డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్స్కు కొన్ని వేల కోట్ల మేర నష్టం అయితే జరుగుతుంది. ఇప్పటికైతే ఐబొమ్మ, బప్పం టీవీ వంటి కొన్ని మెయిన్ పైరసీ సైట్లను ఇండియాలో బ్యాన్ చేశారు. అయితే దాంతో పైరసీకి ఫుల్ స్టాప్ పడినట్లే అనుకుంటే పొరపాటే. ఎందుకంటే పైరసీ సైట్లు ఎప్పటికప్పుడు IP అడ్రస్లు మార్చుకొని కొత్త రూపంలో దర్శనమిస్తూనే ఉన్నాయి. సైబర్ క్రైమ్ పోలీసులు కూడా రాబోయేటువంటి రోజుల్లో వీటన్నిటికీ అడ్డుకట్ట వేయాలని కూడా సినీ ఇండస్ట్రీ కోరుకుంటుంది. మరోవైపు సాధారణ ప్రేక్షకులకి అందుబాటులో ఉండే టికెట్ రేట్లు పెడితే జనాలు పైరసీ సినిమాలు చూసే పరిస్థితి రాదనే వాదన కూడా వినిపిస్తుంది. థియేటర్లో అధిక ధరలు పెట్టి సినిమాలు చూడలేని ఆడియన్స్ ఇలా పైరసీ సైట్లను ఆశ్రయిస్తున్నారనే అభిప్రాయాలు కూడా బయట వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ విషయంలో ఫిల్మ్ మేకర్స్ ఏం ఆలోచిస్తారో చూడాలి. అయితే ఇన్ కేస్ ఇప్పటి వరకు కూడా వాళ్ళు అంటే ఏదంటే ఐబొమ్మ రవి చేసింది చాలా మంది తప్పే అంటున్నారు. బట్ కొంతమంది మాత్రం చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు సపోర్ట్ చేస్తున్నారంటే ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ల తీరును కూడా కొంతమంది తప్పుపడుతున్నారు. ఎందుకు అనంటే ఒక సినిమా వచ్చింది, కొత్త సినిమా. ఇన్ కేస్ ఆ సినిమాకు బజ్ ఉంటే ఆ సినిమాకు కనీసం సామాన్యుడు బేసిక్గా సినిమాలు చూసేదే ఎంటర్టైన్మెంట్ కోసం, అది కూడా సామాన్యులు ఎక్కువ మంది చూస్తేనే వాళ్ళ కలెక్షన్స్ కూడా రావడం జరుగుతుంది. బట్ అలాంటి ఒక సామాన్యులకు అందుబాటులో లేని విధంగా దాదాపు 600, 700, 350, 400 రూపాయలు టికెట్లు పెడితే ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే ఇన్ కేస్ ఈజీగా ఆ రోజుకి అంటే ఒక ముగ్గురికి పైన 3-4 వెళ్తే మాత్రం దాదాపు 2000 రూపాయలు ఎగిరిపోయేటువంటి పరిస్థితి ఇప్పుడున్నటువంటి థియేటర్ సిచ్యువేషన్స్లో. పోనీ టికెట్ రేట్లోకే పక్కన పెడితే అనుకుంటే డెఫినెట్గా థియేటర్లలో అమ్మేటువంటి స్నాక్స్ ఉంటాయి. జస్ట్ హాఫ్ లీటర్ కూడా ఉండదు. జస్ట్ హాఫ్ లీటర్ వాటర్ బాటిల్ దాదాపు 70 రూపీస్, 80 రూపీస్ ఉంటుంది. జస్ట్ హాఫ్ లీటర్ బాటిల్. 1 లీటరే బయట 20 రూపీస్కి దొరుకుతుంటే ఇక్కడ హాఫ్ లీటరే 80 రూపీస్, అంటే ఆల్మోస్ట్ 3-4 టైమ్స్ ఎక్కువగా పెడతారు. ఇకపోతే పాప్కార్న్ కూడా అంతే. ఇన్ కేస్ చిన్న బౌల్ ఇస్తారు, దాంట్లో దాదాపు 1000 రూపాయలు, 1200 అంటే 1200, 1500 ఇలా కాంబో పెట్టి అమ్ముతారు. అంటే ఈ టికెట్ రేట్ల కంటే కూడా పాప్కార్న్ రేట్స్ చాలా చాలా హై ఉన్నాయి. సో అందుకోసం ఆ భయానికి ఫ్యామిలీస్ తోటి ఎవరు కూడా ఆడియన్స్ సినిమాకి వెళ్ళట్లేరు. ఒకవేళ వెళ్ళినా కానీ ఇంత మేర ఖర్చు అవుతుంది కాబట్టి సెలెక్టివ్గా అంటే ఏదైతే పెద్ద సినిమా థియేటర్లో చూద్దాంలే అనుకునేటువంటి సినిమాలనే చూస్తున్నారు తప్ప మిగతా సినిమాలు చూడట్లేదు. ఎప్పుడో ఒక సినిమా వచ్చినప్పుడు చూస్తే థియేటర్లు ఏం బాగుపడతాయి అండ్ ప్రొడ్యూసర్స్ కూడా ఏం లాభపడతారు, ఎప్పటికప్పుడు రొటేట్ అవుతూనే ఉంటేనే కదా చేసేది అని కూడా మరికొంతమంది అంటున్నారు. సో మీరు ఇలా పైరసీని ఎంకరేజ్ చేస్తున్నందుకు మమ్మల్ని తప్పుపడుతున్నారు. కొంతమంది ఆడియన్స్ చెప్పేటువంటి విధానం పైరసీ చేస్తున్నందుకు అంటే చూస్తున్నందుకు మమ్మల్ని తప్పుపడుతున్నారు. బట్ మరి మీరు చేసేది ఏంటి? గతంలో ఆల్రెడీ ANR నుంచి మొదలు పెడితే NTR, చిరంజీవి, వెంకటేష్ వీళ్ళందరూ కూడా కంప్లీట్గా వీళ్ళ
వీళ్ళ మహా అయితే ఎన్ని సినిమాలు ఫ్యామిలీ మూవీస్ తీశారు, చాలా దగ్గర ఒక 6-7 పాటలు ఉన్నాయి. వీటన్నిటి ఉన్నా కానీ డెఫినెట్గా సినిమా చాలా ప్రైజ్ అంటే ఏంటంటే టికెట్కు మనం పెట్టే డబ్బులకి చాలా ఈజీగా వచ్చేసి ఫ్యామిలీ ఇంటిల్లిపాది అందరం వెళ్ళి చూసేది. ఇప్పుడు పరిస్థితి అలా ఉందా? పాన్ ఇండియా మోజులో పడి ప్రతి ఒక్కరూ వేల రూపాయల కోట్లు ఖర్చులు పెట్టి తీస్తూ ఆ భారాన్నంతా సగటు ప్రేక్షకుడి మీద వేస్తే ఎంతవరకు కరెక్ట్ అని కూడా మరి కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. బట్ దీని మీద కూడా లేటెస్ట్గా రవి అరెస్ట్ అయిన తర్వాత కొంతమంది జర్నలిస్టులు అక్కడ కొంతమంది క్వశ్చన్ చేశారు. ఏం చేశారు సార్? ఇప్పుడు ఆల్రెడీ థియేటర్ పైరసీ చేస్తుందన్నారు, బాగానే ఉంది అని, బట్ టికెట్ రేట్లు అండ్ పాప్కార్న్ రేట్స్ గురించి మరి ఆలోచించారంటే దానికి ఎవ్వరు కూడా అక్కడ ఉన్న వాళ్ళు సమాధానం చెప్పకుండానే సైలెంట్గా వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్స్ కూడా సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. సో మరి దీనికి అట్లీస్ట్ ఏదన్నా ఆలోచిస్తారా లేదంటే ఇంకేదా అనేది తెలియదు. కానీ